నీతో సహవాసమే ఉపవాస ప్రార్థనలు ఉపవాస ప్రార్థనలు సుసాధ్యమే సాధ్యములన్నీ ఉపవాస ప్రార్థనలు ఉపవాస ప్రార్థనలు
కాలములు మరచి సన్నిధిలో చేసేదని సహవాసమే చేసేదని సహవాసమే అన్నపానములు మరచి సన్నిధిలో అన్నపానములు మరచి సన్నిధిలో చేసేదని సహవాసమే చేసేదని సహవాసమే సుసాధ్యమేగా అసాధ్యములంటే ఉపవాస ప్రార్థనలో ఉపవాస ప్రార్థనలో ఉపవాస ప్రార్థనలో ఉపవాస ప్రార్థనలో దేవునికి ఎంతో నాకు ఇచ్చినటువంటి బిడ్డలు, సంఘంలో సేవకులుగా ఇచ్చినటువంటి బిడ్డలు, సంఘమైన మీరందరూ కూడా నా గురించి ఎంతో ప్రార్థన చేశారు, ఇప్పటికీ ప్రార్థన చేస్తారు. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియదేవుని బిడ్డలారా, కాబట్టి మనము దేవుని యొక్క శక్తి ఎంత గొప్పదో మనం అవసరమై ఉన్నది. దేవుని సేవకులుగా, ప్రార్థనా యోధులుగా మనకి ఎంతో శక్తి, కుటుంబాలుగా ఎంతో శక్తి అవసరమై ఉన్నది. ఉపవాస ప్రార్థన ఎంతో గొప్పది. ఈ 30 దినాల్లో ఎన్ని రకాల పరిస్థితులు జరిగినా దేవుడు అద్భుతంగా జరిగించారు. సేవకులమైన మీకు లేకపోతే మాకు ఈ ఉపవాస ప్రార్థన ఎంతో ఆశీర్వదిస్తుంది, దీవిస్తుంది. కాబట్టి మనము దేవుని పనిలో ఉండేటువంటి మనము ఇందాక ఆయన చెప్పినట్లుగా మనం ఎలాగా ఉండాలి అనేది దేవుని కొరకు మనం చూద్దాం. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 4వ వచనాన్ని చూద్దాం. ప్రియదేవుడు ఎవరైనా చదవండి. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 4వ వచనం. ఆసియా దేశస్థులైన తుకీకు, త్రోఫిమును రోజున నేను తుకీకు అనేటువంటి వ్యక్తిగా ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియదేవుని బిడ్డలారా, మనకెప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వీళ్ళందరూ పౌలుకి ఉపవాస ప్రార్థనలో జతపడి వారే ఉన్నారు. అందుకే పరిచర్యలను వాళ్ళు కొనసాగించడానికి దేవుడు ఎంతో సహాయం చేశారు. తుకీకు అనగా అదృష్టవంతుడు అని అర్థం. పౌలు వంటి గొప్ప సేవకునికి అనుచరునిగాను జతపని వారుగాను ఉండే భాగ్యం తుకీకి పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఉపవాస ప్రార్థనలో జతపని వారుగా ఉండడానికి పౌలు గారికి ఎంతో అవకాశం ఇచ్చారు. కాబట్టి దేవుని బిడ్డలారా, తుకీకు చూడడానికి చాలా చిన్న వ్యక్తే కానీ, తిమోతి కంటే తీతు కంటే చాలా చిన్న వ్యక్తే కానీ, అయితే ఉపవాస ప్రార్థనల ద్వారా తుకీకు ఏం చేశాడంటే అపోస్తలు పౌలుని ఎప్పుడైతే ఆ దైవజనుడిని పట్టుకుని ముందుకెళ్ళారో తుకీకు ఎంతో పౌలుకి జత పని వారిగా ఉంటూ దేవుని పని చేయడానికి ఇష్టపడుతూ ఉండేవాడు. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, అలాగే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 21వ వచనాన్ని కూడా చూడండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 21. కొంచెం దగ్గరగా కూర్చున్న వాళ్ళు ఎవరైనా చదవండి. ప్రీజులు ఏమంటున్నాడంటే అపోస్తలుడైన పౌలు గారు నా విషయాలన్నీ కూడా మీకు తెలియచేస్తూ ఉన్నారు. నా విషయాలన్నీ మీకు తెలియచేస్తూ ఉన్నారు. ఒక దైవజనుడి గురించి మరొక దైవజనుడి గురించి చెప్పినప్పుడు వాళ్ళు ఏమవుతారంటే దేవునికి స్తోత్రాలు, ఎంతో ఆనందాన్ని పొందుకుంటారు, ఎంతో సంతోషాన్ని పొందుకుంటారు. ఆ విషయాలన్నీ పట్టుకెళ్ళి ఆ తుకీకు వెళ్ళి
ఆ యొక్క పౌలు గారి విషయాలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి ఎఫెసీ సంఘానికి మాట్లాడుతూ వెళుతూ ఆ మార్గంలోనే మరి పౌలు గారు 3వసారి వెళ్ళినప్పుడు కొరింథీ నుండి యెరూషలేమునకు వెళ్ళు మార్గంలో ఇతన్ని కలుసుకుని ఆయన విషయాలన్నీ చెర అనుభవంలో పౌలు గారు ఉన్నప్పటికీ కూడా, కష్టాలు అనుభవంలో పౌలు గారు ఉన్నప్పటికీ కూడా తుకీకు వెళ్ళి అనేకమైన సంఘాలకి పంచిపెట్టినట్లుగా ఉన్నారు. జత పనివారు, దేవునితో ఉన్నవారు, ఉపవాసం ఉన్నవారు, సేవకులతో కలిసి ఉన్నవారు ఒకళ్ళ సందర్భాలు ఒకళ్ళు పట్టుకెళ్ళి చెప్తూ వాళ్ళకి మంచి కార్యాలు చేస్తూ ఉంటూ ఉంటారు. ఒక చల్లని మాట, ఒక మాట చెప్తే వాళ్ళు ఎంతో సేవలో ముందుకు వెళ్తారు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మరి సంఘాలన్నీ కూడా తీసుకుని వెళ్ళిన సమాచారంగా ఉండినప్పుడు తుకీకు ఏం చేశాడంటే ఒక పోస్ట్ మ్యాన్ లాంటి వాడు. ప్రతి మాట పట్టుకెళ్ళి ఇతర సంఘాలకి చెప్పినప్పుడు వాళ్ళు ఎంతో ఉజ్జీవింపబడారంట. అయ్యో, పౌలు గారు చెరలో ఉండి కూడా మనకి ఇలా చేశారా? పౌలు గారు చెరలో ఉండి కూడా మాకు ఉత్తరం రాశారా? పౌలు గారు ఇన్ని కష్టాల్లో ఉండి కూడా నాకు ఇలా చెప్పారా అని చెప్తూ ఉండేవారు. నేను అందరూ ఫోన్లు చేస్తే వాళ్ళు ప్రార్థన చేస్తూ ఆ తర్వాత నేను చెప్పేదాన్ని, ఇలా బాగాలేదు నాకంటే. అరే, ఎలా ప్రార్థన చేయగలిగారు? ఏ విధంగా ప్రార్థన చేయగలిగారు? ఆఖరికి డాక్టర్ వీణా గారు అన్నారు, ఎలా నడుస్తున్నారమ్మా, ఏ విధంగా నడుస్తున్నారు, ఎలాగ వెళ్ళగలుగుతున్నారు, ఎలా చేయగలుగుతున్నారు అని చెప్పి డాక్టర్ గారు చెప్తూ ఉండేవారు. ప్రియదేవుని బిడ్డలారా, నిజంగా దేవుని కృప మీ అందరి ప్రార్థనల వల్ల దేవుడు నన్ను స్వస్థపరిచారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు బాగు చేశాడు. దేవుడు ఒక నెల రోజులు కూడా కాలేదు, వారం రోజుల్లోనే నేను పైకి రాగలిగాను. దేవునికి స్తోత్రం. మన కష్టకాలంలో, మన చెర అనుభవంలో, మన అనారోగ్యంలో కూడా ఇతరులకు మనము సలహాలు ఇస్తూ, ఇతరులకి ప్రార్థన చేస్తూ, ఇతరులకు సహాయపడుతూ ఉన్నదే మన గొప్పతనం. ఎప్పుడు చూసి నేర్చుకోవాలంటే ఆ యొక్క చెర అనుభవంలో ఉన్న పౌలు గారు మాటలు తుకీకి వెళ్ళి ప్రతి వ్యక్తికి వెళ్ళి చెప్పేవాడట, ప్రతి సంఘానికి వెళ్ళి చెప్పేవారంట. ఆయన్ని పోస్ట్ మ్యాన్గా మరి మనం పెట్టుకోవచ్చని బైబిల్ చెప్తా ఉంది. పౌలు ఇతని గురించి నమ్మకమైన పరిచారకుడు. హల్లెలూయా. దేవుని సంగమ సేవలో మనం ఎలా ఉండాలంటే నమ్మకమైన వారుగా ఉండాలి, నమ్మకస్తులుగా ఉండాలి. దేవుని పరిచర్యలు ఏదో మనం పొందుకోవాలని కాదు, ఏదో జరిగించాలనేది కాదు, కానీ మనము నేత్రాస, శరీరాస, జీవకుటుంబం నుంచి విడిపించబడి దేవుని కొరకు మనం జీవించడానికి నమ్మకమైన వారుగా చేసినప్పుడు, ఇందాక ఆ దైవజనుడు చెప్పినట్లుగా మనము ఈ ప్రపంచాన్ని హెచ్చించబడగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భారతదేశాన్ని మనకు సొంతంగా చేసుకోగలం. కాబట్టి నమ్మకమైన వారు మెండైన దీవులతో నింపుతారంట. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. నమ్మకంగా ప్రార్థనలోను, వాక్యంలోను, ప్రియమైన సువార్తలోను నమ్మకంగా ఇవ్వటంలోనూ మనం నమ్మకంగా ఉన్నట్లయితే మనల్ని దేవుడు హెచ్చిస్తాడని బైబిల్ చెప్తుంది. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. నమ్మకమైన పరిచారకుడు. నేడు బోధకులు గొప్ప వర్తమానికులుగా మాత్రమే కాక నమ్మకమైన పరిచారకులుగా కూడా అవసరమై ఉన్నారు. బోధ చెప్పాలంటే గంటలు చెప్పొచ్చు. ప్రార్థన చేయాలంటే అమ్మ, బువ్వ, ఆమెనని అంతే చెప్తారు చాలామంది. ప్రియదేవుని బిడ్డలారా, కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుడు అంత చిన్న ఆ ప్రార్థన చేసి చాలు అనుకుంటారు. సంఘాలకు అది సరిపోదు. సంఘాలకి లేకపోతే కుటుంబాలకి ఆ చిన్న ప్రార్థన చేసిన రోజున చేస్తాం, లేకపోతే లేదు అనేటువంటిది కాదు. మన ఆరోగ్యాలు, మన కుటుంబాలు బాగోవాలంటే మనం ప్రార్థన చేయవలసినటువంటి వారు. ప్రార్థన సరి అయిన సహవాసంతో మనం ఉంటేనే మనం ప్రార్థన చేయగలం. ఆసమ్మ, బోసమ్మ, అమ్మలక్కల మాట్లాడుకుంటే మనం ప్రార్థనలు చేయలేవు. లేకపోతే నాకే వచ్చింది బాబు, ఈ బాధ అంతా నాకే వచ్చింది, ఇంకెవరికి రాలేదనుకున్నా అంతకంటే చేయలేము. హల్లెలూయా. నమ్మకమైన వారంగా మనం ఉండాలని పరిచారకుని కేవలం పని చేయుట ఇష్ట ప్రకారముగా తనపై ఉన్నాం, కానీ
మాట ప్రకారంగా దేవునికి మనం నమ్మకంగా ఉండాలి. ఎందుకంటే మనం పిలిచిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి మనల్ని ఏ పిలుపుతోనైతే పిలిచారో ఆ పిలుపుతో మనం పరిచర్య చేయడానికి మనం ఇష్టపడాలి. హల్లెలూయా. అలాగే ఇంకొక మాట పౌలు గారు ఏమంటున్నారంటే తుకిక్కి ఏమంటున్నారంటే నా తోటి సేవకుడు. హల్లెలూయా. అంత పెద్ద దైవజనుడు, అంత పెద్ద గొప్ప పౌలు గారు ఆయన అంత పెద్ద దైవజనుడితో ఏం చెప్పుకుంటున్నాడంటే ఆ చిన్న సేవకుని నాతో జత పనివారు. రిజలాడు. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, మరి ఎంతోమంది నా దగ్గరికి సేవకులందరూ వచ్చారు, చేశారు. కానీ 7 వెనకాల వచ్చిన వరపరసన్ నాతో జత పనివాడయ్యాడు. హల్లెలూయా. నేను తాగే నీరులో తాగాడు, నేను ఏడ్చినప్పుడు ఏడ్చాడు, నేను ప్రియదేవుని బాధపడినప్పుడు బాధపడ్డారు. ఎంతో నాకు జత పనివాడిగా ఉన్నారు. అది గుండెకి హత్తుకుంటారు. అలాంటి విషయాలు మనకెంతో గుండెకి అందరూ ఉంటారు, కానీ గుడ్డెకి హత్తుకున్న వాళ్ళు ఉండాలి. అందుకే చెప్తున్నాడు, ఏమని అంటున్నాడంటే తుకీకుని మరి ఏమని చెప్పగలుగుతున్నాడంటే దేవునికి స్తోత్రాలు. తుకీకు నా తోటి సేవకుడు. పౌలు మనసును అర్థం చేసుకుని అతని సేవా భారాన్ని సంఘము కొరకై అతడికున్న ఆవేశాన్ని అనుగ్రహించుకుని ప్రవర్తించి తోటి సేవకుడుగా ఆయన ఉంటాం. ఆయన కష్టాన్ని, ఆయన బాధను, సమస్తాన్ని కూడా అర్థం చేసుకున్నాడు. దేవుని సంగమా, తోటి సేవకులకి మనం అర్థం చేసుకోవాలి. ఇంకొక దూరంగా ఉన్నా, ఇంకో దూరంగా ఉన్నా తోటి సేవకులను మనం అర్థం చేసుకున్నట్లయితే మన కార్యాలను దేవుడు కూడా చేయగలడు. దేవుని స్తోత్రం. ఒకరి బాధను ఒకరు పంచుకుంటే దేవునికి స్తోత్రం. ఆ బాధలు ఒకరికొకరు పంచుకున్నప్పుడు మన బాధను అంతటినీ దేవుడు పంచుకుంటాడు. హల్లెలూయా. ఒకటి ఏమంటున్నారు, నమ్మకమైన సేవకుడు, నా తోటి సేవకుడు. ఇంకొక మాట ఏమంటున్నాడంటే అపోస్తలుడైన పౌలు ప్రియ సహోదరుడు. ఎంత బాగా పిలుస్తాడు. తమ్ముడు అని పిలిచిన దానికి, ఫస్ట్ గారు అని పిలిచిన దానికి చాలా తేడా ఉంటుంది. లేకపోతే అన్న అని పిలిచిన దానికి, లేకపోతే అయ్యగారు అని పిలిచిన దానికి చాలా తేడా ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి నా తోటి సహోదరుడు అని చెప్పగలుగుతా ఉన్నాడు. కాబట్టి మనం అనేకులు ఎలాగుండాలండి, పాస్టర్ గారు అంటేనే లేకపోతే అయ్యగారు అంటేనే కొంతమంది ఒప్పుకుంటారు, లేకపోతే ఒప్పుకోరు. దేవునికి స్తోత్రం. అలాగే అమ్మగారు అయ్యగారు అనాలన్నమాట, లేకపోతే ఒప్పుకోరు. చాలామంది ఒప్పుకోరు, మొక్క మీద చెప్పేస్తారు. నాకు అక్క అమ్మ అంటే ఇష్టం, నాకు మొదటి నుంచి అంతే, అదేలాగా వెళ్ళిపోయాను నేను. లేకపోతే అయ్యగారు అమ్మగారు అనేటి పెద్ద డిగ్రీకి వెళ్ళిపోకూడదు మనం. హల్లెలూయా. తోటి సహోదరులుగా మనము కొనబడిన వారం కనుక మరి సహోదరి ప్రేమ అనురాగం రుచి చూచిన తరువాత మనము స్వార్థముతో మనం ఉండకూడదు. హల్లెలూయా. నమ్మకమైన వారంగా ఉండాలి, సహోదరులంగా మనం ఉండాలి. తర్వాత ఇంకోటి ఏంటండి, తోటి సేవకుడుగా మనం ఉండాలి. ఏమండి, అప్పుడు మనము ఈ దినాల్లో ఉపవాస ప్రార్థనలో గొప్ప జయాన్ని పొందుకుంటాం. వాళ్ళు ఉపవాస ప్రార్థనలు ఉన్నారు కాబట్టి దేవునికి వాళ్ళు ఎంతో ఉపవాస ప్రార్థనలో. చూడండి, సంఖ్యాకాండం 16వ అధ్యాయం 9 నుంచి 11 వచనాలు చదువుకుందాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. సేవ చేయటము యెహోవా మిమ్మును తన యొద్దకు చేర్చుకొనుటయు మీరు సమాజం మీదకి నిలిచి వారు చేయవలసిన సేవ చేయనట్లు ఇశ్రాయేలు దేవుడు ఇశ్రాయేలు సమాజంలో నుండి మిమ్మల్ని వేరుపరిచియు మీకు అల్పముగా కనబడునా ఆయన నిన్నును నీతో లేవీయులైన నీ గోత్రపు వారిని అందరినీ చేర్చుకొనెను కదా. అయితే మీరు యాజకత్వము కూడా కోరుచున్నారు. ఇందు నిమిత్తము నీవును నీ సమస్త సమాజమును యెహోవాకు విరోధముగా పోగొయ్యున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యాజకులందరూ కూడా వేరుగా వాళ్ళు విరోధ భావాలతో ఉన్నారు. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే సహోదర భావం కావాలి. యాజకులైనా సువార్థికులైనా
అలాగే విశ్వాసులు అయినా మనమందరం కూడా సహోదర భావం కలిగి ఉండాలి. అప్పుడే మనం ఉపవాసం ఉన్న ప్రార్థనకు మరి ఉపవాస ప్రార్థనలో మనం ఎన్నో చెక్ చేసుకోవాలి. ఎంతో చెక్ చేసుకుంటేనే కానీ మనము ఒక మాదిరిగా మనం జయించలేము. సేవలోనైనా కుటుంబాలలోనైనా మనం జయించలేము. దేవుని పిల్లారా, ఇక్కడ అంటారు సహోదర భావంగా ఉండాలి. కాబట్టి ఇది చాలా విచారకరమైనది. వాళ్ళ మందస్సంలో వాళ్ళు వేరువేరుగా ఉంటున్నారు, వేరువేరుగా ఉంటారు, సహోదరి ప్రేమగా ఉండలేకపోతున్నారు. అందుకే వాళ్ళకి ఏమీ జరగలేదు సంఖ్యాకాండంలో. కానీ తుకికు పౌలు గారు చేస్తున్న పరిచర్యను చూసినట్లయితే అతను ప్రియుడుగాను, 4వదిగా ఏమంటున్నారంటే నీవు నా ప్రియుడువు అంటున్నాడు. తుకికు ఏమంటున్నాడంటే పౌలు గారు ఏమంటున్నారంటే సహోదరుడు, ప్రియ సహోదరుడు. ఎంత గొప్ప మాట అండి. ఒక సేవకుల్ని చూసి ప్రియ సహోదరుడు అని కానీ, ఇంకా ఏమన్నా చిన్న సేవకుల్ని చూసి పర్వాలేదురే నువ్వు చాలా మంచివాడు ఇలా రా అని అంటాం. కానీ ఇలా ఉండదు సేవకుల్లో, ఎవరికి ఉండదు అలాగే సేవకుల్లో. విరేదేం బిళ్ళరా, తోటి సేవకులను మనం ప్రేమించినప్పుడు దేవుడు, అందుకే అంటారు కదా ఒక పాత నిబంధన కాలంలో ఒక మాట ఉంటుంది, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు. ఆ తర్వాత ఎలా ఉంటుందండి, అచ్చట ఆశీర్వాదము శాశ్వత జీవము ఉంటుంది. మా ఫ్యామిలీ పెద్దదే కానీ మేమందరం వారు నెలకొకసారి అలా కూడుకుని చేయటం వల్ల చాలా చాలా సేవలైనా ఏదైనా కొనసాగింది. అందుకే అంటాడు ప్రియుడు అంటాడు. పౌలు గారు ఏమంటారండి తుకికిని, నమ్మకమైన వాడు, తోటి సేవకుడు, జత పనివాడు, నా ప్రియుడు. హల్లెలూయా. అలాంటప్పుడు సూర్యచంద్రాదులనైనా మనం ఆప్ చేయగలం, ఏదైనా అపోస్తుల వలె దేవుని పని చేయగలం. మనం ఉజ్జీవింపబడాలి, మనం హృదయంలో ఉజ్జీవింపబడాలి. ఎలాగైనా సరే ఈ ఉపవాస ప్రార్థనలు అయిన తర్వాత రోగులు స్వస్థత, పాపులు రక్షణ, కుంటి గుడ్డి మోగ చెవిటి అంగ వీణులన్నీ లేపబడతా ఉన్నాయి. హల్లెలూయా. నిరుద్యోగ సమస్యలు దేవుడు విడుదల చేస్తాడు. నమ్మినట్లయితే దేవుని యొక్క కార్యాలను మనం చూడగలం. హల్లెలూయా. అపోస్తలుడైనటువంటి పౌలు వాళ్ళందరినీ కూడా తీతుని, అలాగే తిమోతిని, మరి పినోహాసుని, ఈ సేవకులు నా జత పనివారు, ప్రేమిస్తున్నాడు నా జత పనివారు. ఆ ప్రేమ ఏమవుతుందంటే దేవుని అద్భుతాలు చేయడానికి దేవుడు కార్యాలు చేస్తాడు, సంఘాలు లేపడానికి దేవుడు సహాయం చేస్తాడు, అనేకమైన కార్యాలు చేయడానికి దేవుడు సహాయం చేస్తాడు. దేవుని బిడ్డలారా, అంతేకాదు నీ సంఘం లేపబట్టమే కాదు, అనేక సంఘాలు లేపబడతాయి. హల్లెలూయా. దేవుని యొక్క కార్యాలను రుచి చూచి మనము తెలుసుకున్న రోజున, లేకపోతే నా సంఘం నేను కట్టుకుంటాను, ఇంకో బ్రాంచ్ ఇంకొకరికి సహాయమే చేయం. డబ్బు సహాయం కాదు, మాట సహాయమైనా చేయటం చాలా కష్టంగా ఉంటుంది. దేవుని సేవకుడా, నేను చెప్పవలసింది ఏంటంటే మరో సేవకుడికి సహాయం చేయి. మరో సేవకుడికి నువ్వు సహాయం చేసినప్పుడు నీది అవుతుంది, అతనిది అయిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవునికి వందనాలు. ప్రియమైన వాళ్ళరా, ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఏ పనైనా చేయుటకు నీకు శక్తి లోభం లేకుండా కష్టపడిన వాడికే కూడు. హల్లెలూయా. నీ రెక్కల కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. సేవలోనైనా కుటుంబంలోనైనా ప్రియదేంలరా, ఒక బ్యాగ్ వేసుకుని రమాటాకిస్ కాంప్లెక్స్ జగదాంబ దగ్గర నడిచి వచ్చేదాన్ని. హల్లెలూయా. స్టీల్ ప్లాంట్ వెళ్ళడానికి డబ్బులు లేకపోతే ఒక సామి అయ్యప్ప బట్టలు వేసుకున్న అతను నాకు కట్టాడు డబ్బులు. దేవునికి స్తోత్రం. సేవలో మనము చాలా కష్టపడాలి. ఆత్మలు సంపాదించడానికి చాలా కష్టపడాలి. రెక్కల కష్టార్జితము దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు.
నీ సాయశక్తిలా నువ్వు చేయాలి. విరేదేం పిల్లలు, ఇప్పుడైనా నేను చెయ్యి పట్టుకుంటాను లేకపోతే అది పట్టుకుంటాను, ఎందుకర్రా బాబు నాకేం పట్టుకోక్కర్లేదు, నేను వెళ్తాను, నేను పడను, నేను లెగిసి వచ్చేస్తాను, నడిచిపోతాను, బాత్రూమ్కి వెళ్ళిపోతాను. వాళ్ళ బాధలు పడలేక నేను చెయ్యి పట్టుకోమంటాను. ఇంకెక్కడా పట్టుకోమన్నాక అది బాత్రూమ్కి వెళ్ళినప్పుడు పట్టుకోమంటాను. హల్లెలూయా. విరేదేం పిల్లలు, సాయశక్తిలా సేవకుడు, ముఖ్యంగా సేవకులు కష్టపడాలి. రోబరంగా మనం తినేసి మరి పట్టొచ్చినట్లు పడుకోవటం కాదు. ఇలా అంటున్నాడని మరి ఏమనుకో, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు కష్టపడితే ఎంతైనా మనం సంఘాన్ని అభివృద్ధి పరచుకోవచ్చు, పిల్లల్ని అభివృద్ధి పరచుకోవచ్చు. దేవునికి స్తోత్రాలు. సంఘ బిడ్డలందరూ ఎలాగంటే ఉపవాస ప్రార్థనలో అలాగైపోయారు. దేవునికి వందనాలు. ఇంకేమి మనం దేశం కొరకు ప్రపంచం కొరకు ఆగండి, మనం దేవుని బిడ్డల కొరకు సంఘం కొరకే చేయాలని ఇలా 10-15 రోజులు మేము చేయటం మొదలుపెట్టాం. అప్పుడు అందరూ కూడా ఈ 10 దినాలు కూడా ఎంతో చక్కగా వాళ్ళు కనిపించడం నాకు అర్థమైంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును. నీ సాయి శక్తిలా నీకు ఇష్టమైన, నేను రాత్రంతయు ప్రార్థన చేసుకున్నాను. రాత్రి 8 గంటలు మొదలుకొని 3 గంటల వరకు ప్రార్థన చేశాను. హల్లెలూయా. నేను ఏమాత్రం కూడా నగ చెడకుండా ఉన్నాను. కొనకలేదు నేను, ఏమీ లేదు. 3 గంటలకు తయారై ఇక్కడికి వచ్చాను. హల్లెలూయా. విరేదేం పిల్లరా, సాయశక్తులను ప్రయత్నం చేస్తే నీకు దేవుడు అద్భుతమైన సంఘాన్ని ఇస్తాడు, ఆశ్చర్యమైన సంఘాన్ని ఇస్తాడు. నువ్వు కట్టడానికి ఒకవేళ నీ దగ్గర డబ్బులు లేకపోయినా ఇచ్చేది దేవుడు ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. మనం ఎవరిని అడగకుండానే దేవుడు మనకు సహాయం చేయగలిగిన గొప్ప దేవుడు మనకి. హల్లెలూయా. కాబట్టి దేవుడు నీకు అప్పగించిన సేవలో నమ్మకంగా ఉంటే ఉన్నతమైన ప్రతిఫలాన్ని నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. తండ్రి లేకపోయినా, తల్లి లేకపోయినా, లేకపోతే డబ్బు లేకపోయినా, మాట్లాడే జ్ఞానం లేకపోయినా, మోషేలాగా దేవునికి స్తోత్రం, మనము దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసి కన్నీరు కార్చి మనము చేసినట్లయితే దేవుని బిడ్డలారా గొప్ప అద్భుతాలు మనం చూడగలం. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. కాబట్టి తుకికు చివరికి ఎంత వాడైపోయాడంటే, మరి అపోస్తులుడైన పౌలు చనిపోయిన తర్వాత ఒక పెద్ద అధ్యక్షుడైపోయాడు. హల్లెలూయా. దేవునితో వెళ్తూ, దేవుని సేవకులతో వెళ్తూ, సంఘముతో వెళ్తూ, సంఘానికి చేస్తూ, సంఘ కార్యక్రమాల్లో పాలుబంపులు పంచుకుని ఎప్పుడైతే తుకికు వెళ్ళాడో తుకికు ఒక పెద్ద అధ్యక్షుడైపోయాడు. పౌలు మరణమే తుకికును ఒక పెద్ద దైవజనుని తయారు చేసింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును కాక. ప్రియ దేవుని బిడ్డలారా, నా ఉద్దేశం ఏంటంటే, మీరు ఎంతో దూరం నుంచి వస్తున్నారు కాబట్టి మనం ఏం చేయాలండి, నా ఉద్దేశం ఏంటంటే, సంఘాలలో మనం ఉపవాస ప్రార్థన, నలుగురున్న ఉపవాస ప్రార్థన అంటే ఎవరు రారు, బయటకు వెళ్ళిపోతూ ఉంటారు. నలుగురున్నా ముగ్గురున్నా మనం ప్రారంభించుకుంటే ఆ ఉపవాస ప్రార్థన ఎలాగ ఉండాలంటే, భారతదేశం కొరకు మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. మన కొరకు కాదు, లేకపోతే మన సంఘం కొరకు కాదు. అలా మనం ప్రార్థన చేసుకుంటే బిరదేం బిళ్ళరా, నువ్వు తుకిక్ కంటే అద్భుతమైన అధ్యక్షుడు అవుతావు, నువ్వు ఆశీర్వదించబడతావు. అలాగే ఆ యొక్క సూర్య చంద్రాదులను ఆపు చేసిన జాషువాలాగా తయారవుతావు బిరదేం బిళ్ళరా. కాబట్టి నేను పెద్దవాడిని అయిపోయాను, నేను ఇంకేం చేయగలను అని అనుకునే అవసరం పనిలేదు. స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా మనం అద్భుతాలు చేయడానికి దేవుడు రెడీగా ఉన్నాడు. ఇందాక చెప్పాడు కదా, ఆయన మనలో ఉన్నట్లయితే మనం ఏ అద్భుతమైనా మనం చేయగలం, ఏ మహత్కార్యమైనా మనం చేయగలం. బిరదేం బిళ్ళరా, ఎంత పెద్దవాళ్ళు అనేది కాదు, చిన్న వాళ్ళు కూడా చేయగలరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి దేవుడి మధ్యాహ్న కాలంలో మన జీవితాల్లో అద్భుతాలు చేయడానికి నిలబడుతున్నాడు. ఆయన వైపు మనం నిలబడినట్లయితే మన జీవితాలలో కూడా ఆయన అద్భుతాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఈ మాటలు దేవుడు దీవించేవాడు. ఉపవాస ప్రార్థనలు మమ్మల్ని ఎంతగానో దీవించావు.
మమ్మల్ని ఎంతగానో ఆశీర్వదించావు నాయన. ప్రభా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ప్రార్థించిన బిడ్డలను బట్టి, పాటలు పాడే బిడ్డలను బట్టి ప్రభా, ప్రతిరోజు పగలు రాత్రులు వచ్చిన బిడ్డలను బట్టి వందనాలు. దివ్యమైన నీ వాక్యాన్ని బట్టి కూడా తుకీకి వలె నమ్మకమైన వారుగా, తోటి స్వాన తండ్రి నాయన జతపని వారుగా, ప్రియమైన వారుగా నాయన సేవకులతో ఏకీభవించి ఒక పెద్ద అధ్యక్షుడిగా తుకీకు చేసినట్లుగా ఇక్కడ ఉన్న మా అందరినీ కూడా నువ్వు చేయబోతున్నావు రానున్న దినాల్లో. ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. విత్తిన వాక్యం అందరిలో ఫలించేటట్టుగా చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మీరెక్కరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు నామంలో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్.